వైద్య చికిత్సలో సెకండ్ ఒపీనియన్ అవసరమేనా? నెమలి కళ్ళుకు చెందిన ఓ మహిళకు మొదటి స్టేజ్ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన తరువాత చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేశాక కీమోథెరపీ ఇచ్చిన వైద్యులు రేడియేషన్ అవసరమని చెప్పారు. రోగి తరపు బంధువులు మరో వైద్యుని సంప్రదిస్తే ఆ వైద్యుడు క్యాన్సర్ గడ్డ పరిమాణాన్ని పరిగణలోకి తీసుకొని రేడియేషన్ అవసరం లేదని చెప్పడం జరిగింది. వెనిగండ్లకు చెందిన ఓ పురుషుడు తమ ఊర్లో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొనగా వాళ్ళు ఈసీజీ తీసి అందులో హెచ్చుతగ్గులు ఉన్నాయంటూ తమ ఆసుపత్రికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక యాంజియోగ్రామ్ తీసి వెంటనే స్టంట్ వేయించుకోవాల్సిందిగా సూచించారు. యాంజియోగ్రామ్ సీడీని వెంట పెట్టుకొని అతని కుమార్తె మరో వైద్యురాల్ని సంప్రదిస్తే స్టంట్ వేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని తేల్చి చెప్పడం జరిగింది. గోరంట్లకు చెందిన ఓ వివాహిత పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఓ శస్త్రచికిత్స నిపుణుని సంప్రదిస్తే అత్యవసరంగా హెర్నియా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆమె భర్త మరో శస్త్రచికిత్స నిపుణుని సంప్రదించగా కేవలం మందులతోనే ఆమెను ఆ సమస్య నుంచి గట్టెక్కించారు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో ఎదురవుతూనే ఉంటాయి. నేడు వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధించాం. అదేవిధంగా ఎందరో అనుభవజ్ఞులైన వైద్యులు మనకు అందుబాటులో ఉన్నారు. వైద్య చికిత్సలో భాగంగా పలు కారణాల చేత సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం మనం గమనిస్తూనే ఉంటాం. అసలు ఈ సెకండ్ ఒపీనియన్ ఏ మేరకు అవసరం అనే అంశాలను పరిశీలిస్తే గనక ఇది రోగికి ముమ్మాటికి మేలు చూకూర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. రోగం నయమవడంలో నిర్ధారణనే కీలకం కాబట్టి వ్యాధి నిర్ధారణలో ఖచ్చితత్వం కోసం సెకండ్ ఒపీనియన్ దోహదపడుతుంది. సెకండ్ ఒపీనియన్ ద్వారా రోగి మెరుగైన లేదా ప్రత్యామ్నాయ చికిత్సను ఎంపిక చేసుకునేందుకు వీలవుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే నైపుణ్యం, అనుభవం లాంటివి ఒక్కో వైద్యునికి ఒక్కోలా ఉండవచ్చు. వ్యాధి నిర్ధారణ లేదా చికిత్సకు సంబంధించిన పలు అపోహలు, అనుమానాలు, ఆందోళనలు లాంటి వాటిని సెకండ్ ఒపీనియన్ ద్వారా అధిగమించడం వలన రోగి మానసిక ప్రశాంతతను పొందేందుకు ఈ సెకండ్ ఒపీనియన్ దోహదపడుతుంది. సెకండ్ ఒపీనియన్ ద్వారా రోగులు తమ అనారోగ్యం పట్ల అవగాహన పొంది తమకు కలిగిన ప్రశ్నలను నివృత్తి చేసుకోవడం ద్వారా తాము చికిత్స పట్ల స్వతంత్ర నిర్ణయాలు నిర్భయంగా తీసుకోగలుగుతారు. వైద్యులు కూడా మానవ మాత్రులే కాబట్టి కొన్నిసార్లు వ్యాధి నిర్ధారణలో లేదా చికిత్సలో పొరపాట్లు లేదా నిర్లక్ష్యం జరిగినప్పుడు ఈ సెకండ్ ఒపీనియన్ రోగికి అండగా నిలబడేందుకు వీలవుతుంది. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో ప్రథమ ఉద్దేశం మొదటిగా సంప్రదించిన వైద్యుడు నిర్ధారించిన వ్యాధి మరియు సూచించిన చికిత్స పట్ల నమ్మకం లేకపోవడం అని కాదు. ఇది అంతిమంగా రోగికి మేలు చేసే ప్రక్రియ మాత్రమే. వ్యాధి తీవ్రతను బట్టి రోగం చికిత్సకు స్పందించినప్పుడు, ఆపరేషన్లకు ముందు, అరుదుగా సంభవించే రుగ్మతులు నిర్ధారణ అయినప్పుడు లేదా ఇతరత్ర ప్రాధాన్యతలను బట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సెకండ్ ఒపీనియన్ రోగికి అనుకూలంగా వస్తే గనక తన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం పాటు ఆర్థిక వనరులను కూడా ఆదా చేసుకునేందుకు వీలవుతుంది. కొన్ని పేరొందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలను మినహాయిస్తే ప్రమాణాలు అంతంత మాత్రం ఉన్న వైద్య కళాశాలలను మనం చూస్తూనే ఉన్నాం. పైపెచ్చు రోగుల రాకపోకలు కూడా అంతంత మాత్రం ఉండే చోట విద్యను అభ్యసించే వైద్య విద్యార్థులు ఏ మేరకు నాణ్యమైన విద్యను సమకూర్చుకోగలుగుతున్నారనేది ఆలోచించవలసిన విషయం. మరోవైపు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కొందరు వైద్యుల కారణంగా రోజురోజుకి వైద్య వృత్తిలో విలువలు పతనమవుతున్న సంగతి గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి చర్యల వలన వైద్యుల పట్ల రోగులకు ఉన్న నమ్మకం సన్నగిలుతూనే ఉంది కూడాను. ఇవన్నీ కూడా రోగులు సెకండ్ ఒపీనియన్ తీసుకునేందుకు దోహదపడుతున్న అంశాలు కావడం విశేషం. ఇటీవల సెకండ్ ఒపీనియన్తో ఆగకుండా అదే పనిగా పలువురు వైద్యులను సంప్రదిస్తూ కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ విషయం పట్ల అప్రమత్తత కలిగి సెకండ్ ఒపీనియన్ని ఒక ఆయుధంలా వినియోగించుకోగలిగితే రోగంతో చేసే యుద్ధంలో సులువుగా విజయాన్ని సాధించవచ్చు. ధన్యవాదాలు.